టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. రాష్ట్రంపై సైకోలో కళ్ళు పడకూడదని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను వేడుకున్నట్లు హోంమంత్రి అనిత వివరించారు. బాలత్రిపుర సుందరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. పాలనలో చంద్రబాబు, పవన్, లోకేష్ కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం 20 ఏళ్ల పాటు ఉండాలని వేడుకున్నానన్నారు. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కు అప్పగించడం దుర్మార్గమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసన మండలిలో విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాము రాజకీయ కోణంలో నిరసన చేయడం లేదని, విద్యార్థులకు అన్యాయం జరగవద్దనే పోరాడుతున్నామన్నారు. కాగా ఇదే అంశంపై మండలిలో వైసీపీ చర్చకు పట్టుబట్టగా చైర్మన్ తిరస్కరించారు. ఈ నెల 27 లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తామని హెచ్చరించింది. నిరసనలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో కలెక్టర్లు, ఇతర అధికారులకు జేఏసీ తరఫున నోటీసులు అందజేస్తామన్నారు. 26, 27న ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులంతా స్వచ్ఛందంగా బయదొలుగుతారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన ఇవాళ అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. విశాఖలో జరిగిన జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఐటీ ఈ గవర్నెన్స్ తో పాలనలో, ప్రజా జీవనంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 751 పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభించాం. భవిష్యత్తు అంతా డేటా టెక్నాలజీపై ఆధారపడి నడుస్తుంది. వరల్డ్ లో ఇండియన్సే ఎక్కువగా సంపాదిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.